హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ ఎంటర్టైన్మెంట్స్ ఫర్ హెల్త్. నేను మీ సత్య. ఈ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్, పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ డైలీ లైఫ్లో ఫేస్ చేస్తున్న సమస్య నీరసం. నీరసం అసలు ఆ నీరసం ఎందువలన వస్తుంది ఏంటి అని ఒకవేళ మన పెద్దవాళ్ళతో కనుక చెప్పినట్లయితే చక్కగా గంజి తాగి మేమే చాలా ఆరోగ్యంగా ఇప్పటికీ ఇంత దృఢంగా ఉన్నాము, ఇన్ని రకాల తిండ్లు ఉన్నా సరే మీరు ఇంత నీరసంగా ఉంటున్నారంటే అని వాళ్ళు వెటకారం చేస్తూ ఉంటారు. నిజమే అండి. వాళ్ళు తాగిన గంజిలో, అప్పటి గంజిలో తవుడుకి సంబంధించిన కంటెంట్ అయిన నియాసిన్, థైమిన్, బి కాంప్లెక్స్ విటమిన్లు అన్నీ కూడా వాళ్ళ శరీరానికి పుష్కలంగా అందియండి. డైలీ లైఫ్లో వాళ్ళకి గంజి అనేది ఉండేది. కానీ మనం మాత్రం పాలిష్ పెట్టుకొని బియ్యం తినటం వలన రకరకాల అనారోగ్య సమస్యలతో పాటు డైలీ నీరసం అనేది తెచ్చుకుంటున్నాం. సో ఆ నీరసాన్ని తగ్గించే ది బెస్ట్ సూపర్ ఫుడ్ తవుడు. ఎందువలన తవుడు నీరసం తగ్గుతుందో అవన్నీ కూడా ఈ వీడియోలో తవుడుతో చిక్కీలు, అలాగే తవుడుతో లడ్డు ప్రిపేర్ చేసుకుంటూ కూడా మనం డిస్కస్ చేసుకుందాం. సో వీడియోని ప్లీజ్ లైక్ చేసేయండి, వాల్యుబుల్గా ఉంటుంది ఇన్ఫర్మేషన్. సో వీడియో మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ షేర్ చేసేయండి. మన ఈ హోమ్ ఎంటర్టైన్మెంట్ ఫర్ హెల్త్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ నేను చూపిస్తుంది రా తవుడండి. సో ఇది కొంచెం ఓక అలాగే మొక్క చెక్క బియ్యంతో ఉంటుంది. అందువల్ల నేను జల్లెడ వేసేసుకున్నాను. 3 కప్పుల తవుడుని అయితే నేను తీసుకుంటున్నానండి. జల్లెడ వేసుకున్నది 3 కప్పుల తవుడు తీసుకుని గ్యాస్ని కంప్లీట్ లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 4 మినిట్సే వేయించుకోండి. డ్రై రోస్ట్ చేసుకోవాలండి. నూనెలో కానీ నేతిలో కానీ వేయించకూడదు. ఇది మనకు ఒక మెడిసిన్ లాగా యూజ్ అవ్వాలంటే 4 నిమిషాలు అడుగు దలసరిగా ఉన్న బాండీలో వేయించుకోండి. గ్యాస్ ఆఫ్ చేసేసి చల్లారబెట్టండి. అప్పుడు చక్కగా మెత్తగా ఒక మంచి కమ్మగా ఫ్లేవర్ వస్తుందండి. తవుడు వేగి తవుడు మంచి ఫ్లేవర్ రావట్లేదు కదా అని 4 నిమిషాల కన్నా ఎక్కువగా ఉంచినట్లయితే తవుడులో ఉన్న టోటల్ బి కాంప్లెక్స్ విటమిన్స్ అన్నీ కూడా గాలిలో కలిసిపోవడానికి అవకాశం ఉంటుంది. సో చూసారు కదా, మనకి నీరసాన్ని అద్భుతంగా తగ్గించి శరీరానికి అవసరమైనటువంటి మంచి కొవ్వులను తయారు చేసే సూపర్ ఫుడ్ ఈ తవుడు అని చెప్పొచ్చు. సో తవుడుతో మనం చిక్కీ అలాగే లడ్డు ప్రిపేర్ చేసుకుంటున్నాం తవుడుతోని. అందువలన ప్యూర్ ఆర్గానిక్ బెల్లాన్ని అయితే నేను యూజ్ చేస్తున్నానండి. బెల్లం కాస్త మంచిగా ఉన్న క్వాలిటీ బెల్లాన్ని ఎంచుకోండి, ఎందుకంటే ఇది మనం ఆరోగ్యం కోసం తయారు చేసుకుంటున్నాం. సో నేను ఇప్పుడు చూపిస్తున్న కప్పుతో 3 కప్పుల బెల్లం తురుము తీసుకుంటున్నానండి పాకం పెట్టుకోవడానికి. 1/2 కప్పు వాటర్ వేసుకుంటున్నాను. ఇందులోకి వచ్చేసి తవుడు ఈ కప్తో 1.5 కప్ తవుడు తీసుకుంటాను. సో ఇక్కడ బెల్లాన్ని డబుల్ అమౌంట్లో తీసుకోవాలండి. 1.5 కప్ తవుడికి 3 కప్పుల బెల్లాన్ని వేసుకుని అరకప్పు వాటర్ వేసుకుని పాకం రానివ్వండి. ముదర పాకం రావాలి. ఈలోగా కాస్త ఏదైనా ప్లేట్కి నెయ్యి రాసుకుని పక్కన ఉంచుకోండి. ఈ తవుడు చిక్కీలు అనేవి మన ఆరోగ్యాన్ని కాపాడడంతో పాటుగా నీరసాన్ని తగ్గిస్తాయండి. ఎందుకు తవుడితే నీరసం తగ్గుతుంది అంటే తవుడులోని విటమిన్ B1 దగ్గర నుంచి విటమిన్ B12 వరకు అన్ని రకాల బి కాంప్లెక్స్ విటమిన్స్ తవుడులో ఉంటాయండి. సో మనకి ఇక్కడ బెల్లం పాకం రెడీ అయిపోయింది. చూడండి, వాటర్లో వేసిన వెంటనే అచ్చు మాదిరిగా కాకుండా ఈ రకంగా ఉండగా తయారై ఏదైనా ప్లేట్కి వేసి కొట్టినప్పుడు టంగు మన సౌండ్ వచ్చినట్లయితే మనకి బెల్లం పాకం అనేది రెడీ అయిపోతుంది. దీన్నే ముదర పట్టు అని అంటారు మన వాళ్ళు. ఇలా వచ్చినప్పుడు ఒక 6 నుంచి 8 టీ స్పూన్ల నెయ్యి వేసేసుకోండి. ఈ నెయ్యి వలన తవుడు చిక్కి చాలా గొల్లగా, మృదువుగా, చాలా 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 రుచిగా ఉంటుందండి. అసలు తవుడు ఫ్లేవర్ అనేది మనకి తగలదు. సో నెయ్యి కూడా వేసుకున్న తర్వాత 1.5 కప్పు తవుడుని వేసేసుకోండి. సో ఇక్కడ నేను చూపిస్తున్నాను, తవుడు అనేది కాస్త జల్లుతూ స్ప్రింకిల్ చేసినట్టుగా వేసుకోండి. ఒకేసారి వేసేస్తే ముద్ద కట్టేస్తుంది. ఇలా వేసుకుంటూ కరెక్ట్గా 3 కప్పుల బెల్లం పాకానికి 1.5 కప్పు తవుడు అయితే సరిపోతుందండి. ఈవెన్గా మొత్తం తవుడంతా కలిసేలాగా కలుపుకొని నెయ్యి రాసిన ప్లేట్లో వేసేసుకోవాలండి. ఇక్కడ తవుడులోని ఎందుకు తవుడు మనకి సంపూర్ణ పోషకాహారం అని చెప్తున్నానంటే, మన పెద్దవాళ్ళు అప్పట్లో తక్కువ పాలిష్ పట్టిన బియ్యం తిని ఆ బియ్యాన్ని ప్లస్ ఆ గంజిని కూడా వేస్ట్ అవ్వకుండా తాగేవారు కాబట్టి వాళ్ళు దృఢంగా ఆరోగ్యంగా నీరసం లేకుండా ఉన్నారు. కానీ మన వరకు వచ్చేయడం వలన ఇక్కడ మొత్తం మన నీరసం, మన శరీరానికి అందవలసిన అన్ని బి కాంప్లెక్స్ విటమిన్స్ కూడా గంజి రూపంలో పోతున్నాయి, లేదంటే కడుగు రూపంలో పోతున్నాయి. సో ఈ విధంగా అయితే లడ్డు చుట్టుకోవచ్చు. కానీ ఇది లడ్డు టెక్స్చర్ వచ్చే పాకం కాదండి. చూడండి, లడ్డు అయితే సరిగా రాదు. ఒకవేళ ఎవడైనా లడ్డు చుట్టాలని చూస్తే లడ్డు అనేది అంత బాగుండదు. చక్కగా ఇలా ప్లేట్లో వేసుకున్న వెంటనే ముక్కల కింద కట్ చేసుకోండి. మీకు ఇది కూడా చూపిస్తున్నాను నేను. వెంటనే కాకుండా ఒకసారి లడ్డు చుట్టి ముక్కలు ఇలాగా కట్ చేస్తుంటే పీసెస్ కింద ఇది అప్పటికే కొంచెం హార్డ్ అయిన చూడండి. ఈ రకంగా గుండలాగా రేగిపోతుంది. ఇలా రేగకుండా ఉండాలి అంటే మనం ఇలాగ
అచ్చు వేసిన వెంటనే పీసెస్ కింద కట్ చేస్తే బ్యాకు, ఫ్రంట్ కూడా ఈ రకంగా స్మూత్ టెక్స్చర్ వస్తుందండి. చాలా గుల్లగా ఉంటాయని చూడండి. జస్ట్ నేను ఇలా ప్రెస్ చేస్తుంటే ఎంత బాగా విరిగిపోతున్నాయో. ఇలా చిన్న చిన్న ముక్కల కింద తౌడుని చిక్కీల కింద వేసేసుకుని తింటే మనకసలు నీరసమే ఉండదండి. చాలామంది పెళ్ళయిన తర్వాత కాస్త నీరస పడిపోతారు గృహిణులు. దానికి గల కారణం ఉన్నటువంటి టెన్షన్స్, పని వర్కు, అప్పుడే పిల్లలు పుట్టడం ఇలాంటి రకరకాలమైన బాధ్యతలు వాళ్ళకొస్తాయి. సో, అలాంటి గృహిణులకు, హౌస్ వైఫ్స్ అందరికీ కూడా ఈ తవుడుతో చేసిన చిక్కీలు ది బెస్ట్ సూపర్ రెమెడీ అని చెప్పొచ్చండి. ఇలాంటి చిక్కీలు 3 పూట్ల ఒక 3 చిక్కీలు, తవుడు చిక్కీలు కనుక తిన్నట్లయితే మన ఆడవాళ్ళని చాలా ఆరోగ్యంగా, అసలు నీరసాన్ని మన బాడీలోంచి, మన ఇంటి నుంచి కూడా తరిమి కొట్టొచ్చండి. అంత ఆరోగ్యమా, అంతగా నీరసాన్ని తగ్గిస్తాయి. మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పటికీ కూడా వాళ్ళు సప్లిమెంట్స్‌లో ఈ టాబ్లెట్స్ రూపంలో గానీ, ఇంజెక్షన్ రూపంలో గానీ ఇచ్చేవి ఈ బి కాంప్లెక్స్ విటమిన్స్ ఉన్న తవుడుతో తయారు చేసినవేనండి. సో, మనం చక్కగా మార్కెట్‌కి వెళ్ళి తవుడుని తెచ్చుకొని ఈ విధంగా చాలా ఈజీగా వితిన్ 10 మినిట్స్‌లో కంప్లీట్ అయిపోతుందండి. సో, టేస్టీగా కూడా ఉంటాయి. ఎన్ని రోజులైనా సరే పాడవకుండా సేమ్ టేస్ట్ మెయింటైన్ అవుతూ వస్తదండి. సో, డెఫినెట్‌గా తవుడుతో చిక్కీలైతే ఇలా ప్రిపేర్ చేసుకోండి. సో, చిక్కీలు కాకుండా లడ్డు అంటే కొంచెం మందికి టెంప్టింగ్ ఉంటుంది. సో, తవుడుతో లడ్డు కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. సో, 1 ½ కప్పు బెల్లం తురుము తీసుకుంటున్నానండి. 1 ½ కప్ బెల్లం తురుముకి 1 ½ కప్పు వాటర్ యాడ్ చేసేయండి. ఇది లడ్డు స్మూత్ టెక్స్చర్ రావాలి గనుక నేను ఈ రకంగా చూస్తున్నాను. బాగా ఒక తీగ పాకం అంటాం కదా మనం, అలా తీగ పాకం వచ్చే వరకు కూడా గ్యాస్‌ని హై ఫ్లేమ్‌లో పెట్టండి. వన్స్ ఇలా తీగ పాకం వచ్చింది అంటే ఒక 1.5 కప్పులు బెల్లం పాకానికి 1.5 కప్పుల తౌడుని యాడ్ చేసుకోండి. ఒకేసారి యాడ్ చేసుకొని కలుపుతూ ఉండండి. ఇంకా బెల్లం పాకంలో వాటర్ కంటెంట్ ఉండడం వలన మనం తౌడు వేసినప్పటికీ కూడా అడుగు అంటుదండి. చూడండి ఈ రకంగా ఫాస్ట్‌గా చాలా వేగంగా 2 నిమిషాలు కలపండి. ఇలా 2 నిమిషాలు ఉడికితే సరిపోతుందండి ఈ బెల్లం పాకంలో తవుడు. సో, ఇప్పుడు ఇలా 2 నిమిషాలు ఉడికిన తర్వాత చక్కగా ఒక 6, 7 స్పూన్ల నెయ్యిని గనక వేసేసుకున్నట్లయితే బెల్లం పాకం ప్లస్ నెయ్యి ప్లస్ అలాగే తౌడు 3 కలిపి ఒక 2 నిమిషాలు కుక్ అయితే చక్కగా మనకి లడ్డూకి అవసరమైనటువంటి తౌడు టెక్స్చర్ రెడీ అయిపోతుందండి. ఈ విధంగా తౌడుతో లడ్డూలు చాలా ఈజీగా, చాలా టేస్టీగా, మృదువుగా, సాఫ్ట్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం తౌడుని సంపూర్ణ పోషకాహారం అనడానికి ఇంకొక రీజన్ కూడా ఉందండి. పొద్దున లెగిస్తే మనకి ఎక్కువ కావాల్సిన ఫుడ్ ప్రోటీన్ అధికంగా ఉన్న ఫుడ్ తౌడు, అలాగే ఫైబర్ అంటాం. మన పొట్ట ప్రేవుల ఆరోగ్యానికి ఇప్పుడు అందరూ కావాలంటున్న ఫుడ్ పీచు పదార్థాలు ఉండాలి, అది ఫైబర్ ఉండాలి అంటున్నారు. సో, తౌడులో ప్రోటీన్స్ ఉంటాయి, అలాగే మన పొట్ట ఆరోగ్యానికి అవసరమైన ఫైబర్ ఉంటుంది. ముఖ్యంగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. బాడీకి అవసరమైనటువంటి కొవ్వులు, మనకు ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా ఇందులో ఉంటాయండి. సో, అందువలన తౌడు అనేది మనకి చక్కగా సంపూర్ణ పోషకాహారం అని కూడా చెప్పవచ్చు. ఈ విధంగా మొత్తంగా బెల్లం పాకం ప్లస్ నెయ్యి ప్లస్ తౌడు కలిపి ఆల్ ఓవర్‌గా ఒక 3 నిమిషాలు ఉడికిన తర్వాత ఏదైనా ప్లేట్‌లోకి వేసేసుకొని చక్కగా చల్లారిన తర్వాత స్లోగా లడ్డూలు కట్టుకున్న చాలా ఈజీగా వచ్చేస్తాయండి. వేడి వేడిగా చేతులు కాల్చుకుంటూ చేతులు ఎర్రగా బొబ్బలు వచ్చేసేలాగా చేయక్కర్లేదండి. చూడండి ఎంత పీస్‌ఫుల్‌గా లడ్డూలు చేసుకోవచ్చు అంటే తవుడుతో అంత పీస్‌ఫుల్‌గా లడ్డూలు చేసుకోవచ్చు. నేను ఇది వేసిన ఒక 10 మినిట్స్ తర్వాత లడ్డూ చుడుతున్నానండి. వేసిన వెంటనే చుడతలేదు, వేడి వేడిగా ఉంటుంది, చెయ్యి కాలిపోతుంది. సో, చల్లారిన తర్వాత నిదానంగా ఈ రకంగా స్మూత్ టెక్స్చర్‌లో ఉన్న లడ్డూలైతే మనకి చాలా ఈజీగా ప్రిపరేషన్ చేసుకోవచ్చు. చూడండి తవుడు చిక్కీలు కానీ, తవుడు లడ్డూలు కానీ ఎంత ప్రిపరేషన్ ఈజీగా ఉందో, ఎంత హెల్తీగా ఉందో. తవుడులో ఉన్నటువంటి బి కాంప్లెక్స్ విటమిన్స్ లాస్ అవ్వకుండా, ఫైబర్ అనేది కోల్పోకుండా ఎంత ఈజీగా లడ్డూలు కట్టుకున్నామో. హౌస్ వైఫ్స్‌కి చాలా మంచిది. స్కూల్‌కి వెళ్ళి చదువుకుంటున్న పిల్లలు ఎక్కువ గంటలు అలా కూర్చొని అలా ఉంటారు. వాళ్ళకి ఎక్సర్సైజ్ పార్ట్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. సో, ఈ విధంగా శరీర కదలికలు ఎక్కువగా లేని వాళ్ళకి కూడా ఇలా తవుడుతో కనుక మనం చిక్కీ లడ్డు చేసి పెట్టినట్లయితే వాళ్ళ శరీరానికి అవసరమైన ప్రోటీన్స్, ఫైబర్, అలాగే యాంటీ ఆక్సిడెంట్స్, B1, B2, B3 అలాగే B12, ముఖ్యంగా విటమిన్ B6 ఇవన్నీ కూడా మన బాడీకి చాలా సక్రమంగా అంది మనం చాలా ఆరోగ్యంగా బ్రతికి ఉన్నన్ని రోజులు కూడా చాలా సంతోషంగా, నీరసం లేకుండా మనం ఈ మానవ జీవితం సాగించడానికి ఈ తవుడు లడ్డూలు కానీ, తవుడు చిక్కీ కానీ చాలా బాగా యూజ్ అవుతుందండి. చూడండి ఎంత సాఫ్టీగా ఉందో. కాకపోతే ఒక చిన్న నోట్ గుర్తుపెట్టుకోండి, ఈ లడ్డూలు అనేవి ఒక్కరోజు పూర్తయ్యేసరికి పాకము ఆరిపోతుంది, అలాగే నెయ్యి కూడా ఆరిపోతుందండి, పొడి ఆరిపోయినట్టుగా ఉంటాయి. సో, అందువలన ఈ రకంగా ఏదైనా గాజు జార్లో వేసేసుకుని చక్కగా మనం చల్లారిన తర్వాత మూత పెట్టేసినట్లయితే ఇది పాకం ఆరిపోయినా కానీ నోట్లో వేసుకోగానే గుల్లగా, మృదువుగా, రుచిగా ఉండి తినే కొద్దీ తినాలనిపిస్తాయి. ఇవి హార్డ్‌గా అయిపోయినాయి, గట్టిగా అయిపోయినాయి అన్న
ఇబ్బంది ఉండదండి. నోట్లో వేసుకుంటే మాత్రం చాలా పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్‌గా ఉంటాయి. సో, నాకు తెలిసి మన అందరి నీరసం తగ్గించడానికి ఇంతకన్నా బెస్ట్ రెమెడీ అయితే ఏం లేదండి. సో, వీడియో నచ్చితే ప్లీజ్ డెఫినెట్‌గా లైక్ చేసుకొని మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్‌కి షేర్ చేసి మనీ హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఫర్ హెల్త్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.